సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. చేరుకోటి వచ్చిన మీ అందరికి నా వందనాలు. యేసు ప్రభు వారు సిలువలో మొదటి మాటగా, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించమన్నాడు. యేసుక్రీస్తు సిలువ వేయబడిన సమయంలో ఎంతో కాలం నుండి ఉపవాసాలు ఉన్నాడు. అప్పటికే చాలా దెబ్బలు తిని ఉన్నాడు. ఆయన శిరస్సు నుండి రక్తం కారుచుండగా బలహీనుడైపోయి ఉన్నాడు. బలహీనుడై ఆయన శరీరంలో సిలువలో వేలాడుతూ అక్కడ సైనికులను చూసి క్షమించమని అడిగాడు. ప్రపంచంలో అనేక మంది, అనేక దేశాల్లో అనేక జాతుల వారు, అనేక జనరంగంలో ఉన్న దేవుడు ఇశ్రాయేలీల ప్రజలను మాత్రమే పిలిచాడు. ఆయన పేరు పెట్టి మరీ పిలిచాడు. నేను మీ దేవుడునైన యెహోవాను, మీరు నన్ను మాత్రమే ఆరాధించమని చెప్పాడు. నా ధర్మశాస్త్రమును గైకొని ఎడల మిమ్మును మీ సంతాన వారిని తరతరములు ఆశీర్వాదిస్తానని ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పినప్పుడు ఇశ్రాయేలీల వారు నిజ దేవుణ్ణి మర్చిపోయి అన్ని దేవతలను ఆరాధిస్తూ వచ్చాడు. అన్ని దేవతలను ఆరాధిస్తూ వచ్చి ఐగుప్తు దాసత్వంలోకి వెళ్ళిపోయి 430 సంవత్సరాలు వారు చేసిన ప్రార్థనలు, విజ్ఞాపనలు దేవుడు ఆలకించి ఆయన మోషేని వాళ్ళ మీద నాయకత్వంగా ఉంచి ఆ దాసత్వం నుంచి విడిపించుకొని తీసుకొచ్చాడు. ఆయన మీద కోరాహు, దాతాను, అభిరాము ఆయన మీద తిరుగుబాటు చేశారు, మోషే గారి మీద. అయితే దేవుడు ఊరుకొనలేదు. కోరాహు సంతానాన్ని కానీ, దాతోను కానీ, అభిరాము సంతానం కానీ, బిళ్ళలను కానీ భూమి నోరు తెరిచి వాళ్ళందరినీ దానిలో మింగివేసింది. కానీ మన దేవుడు నిజమైన దేవుడు, నమ్మదగిన వాడు. సిలువలో అనేక దెబ్బలు కొట్టినప్పటికీ ఉమ్ము పూసినా ముందుండి వెనక నుండి తన్నినప్పటికి ఆయన అపహరించినా కూడా దేవుడు ఒక మాట అన్నాడు, దేవా వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కాబట్టి వీరిని క్షమించమనే చెప్పాడు. ఆయన గత రాత్రి గెత్సెమనే తోటలో ఉండి ఏకాంతంగా ప్రార్థన చేస్తూ, తండ్రి ఈ మరణ శిక్ష ఆయన మీదకు వస్తుందని ఆయనకు ముందుగానే తెలుసు. తండ్రిని ఎంతో దుఃఖపడి ప్రార్థించాడు. తండ్రి నీ చిత్తమయ్యా. అయితే కానీ ఆయన ఒకటే ఆలోచన, నేను పరిశుద్ధుడను ఆయన రక్తం చిందిస్తేనే కానీ నా బిడ్డలు మానవులకి పాప పరిహారం జరగదు. అందుకని పరిశుద్ధుడు కాబట్టి నా రక్తమే చిందించాలని ఆయన తీర్మానం చేసుకొని తండ్రి దగ్గర నుంచే వచ్చాడు మన కోసం. కానీ మనం ఆయన మేళ్ళు పొందుకొని మానవులుగా విడిచిపెట్టేసే వారంగా ఉంటున్నాం. కానీ ఆ విధంగా కాకుండా మనకు చేసిన మేలును, మనకు చేసిన క్షమాపణ ఆయన నుంచే వచ్చిందని గుర్తెరిగి ఆయన కోసమే ఉండాలి. మన పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించును, సమస్త దుర్నీతుల నుండి కూడా పవిత్రులుగా చేసును. యేసు ప్రభు యొక్క క్షమాపణ లేకుండా మనం ఎవ్వరము పరలోకానికి చేరము. ఆయన ద్వారాగా తప్ప దేవుని దగ్గరికి వెళ్ళలేము అని దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు. సంసోను అడిగాడు, తండ్రి ఒక్క అవకాశం ఇస్తే చాలయ్యా, నన్ను ఒక అవకాశం ఇయ్యా, ఇదిగో లోకము నన్ను బాధిస్తున్న వారిని చూసి దేవా ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాడు. ఒక్కసారి నాకు బలమునిస్తే నన్ను వీరి సంగతిని తేలుస్తానని అన్నాడు. వీళ్ళ సంగతి ఆయన్ని హింసించిన వారిని తేలుస్తానని చెప్పాడు. కానీ యేసోబు మటుకి ఏమన్నాడు తెలుసా? యేసోబు వాళ్ళ అన్నలని అమ్మువేశారు, గుంటలో పడవేశారు. 7 అన్నలు ఉన్నారు. ఆయనను వారు పడవేసినప్పటికీ కూడా క్షమించే హృదయం కలగవాడు.
క్షమించే హృదయంలో ఉన్నాడు. వాళ్ళ అన్నలు ఏ పని చేసినా క్షమించాడు. కానీ దాసత్వంలో ఉన్నప్పుడు అలా ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు వాళ్ళ అన్నలు అతని దగ్గరికే వచ్చారు. మా దేశంలో కరువు వచ్చిందయ్యా, మాకు మా తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు, చావు బతుకుల్లో ఉన్నాడు, మాకు ఆహారం లేక అని వచ్చినప్పుడు ఏసావు వాళ్ళ అన్నల స్వరాన్ని గుర్తించి ఈ అవకాశం వచ్చిందిలే అని వాళ్ళని ఇచ్చేయలేదు. కానీ ఆయన క్షమించే హృదయం గలవాడు కాబట్టి క్షమించి వాళ్ళ అన్నల్ని భోజనం పెట్టి వాళ్ళకి కావాల్సిన ఆహారం ఇచ్చి వాళ్ళని పంపించాడు వాళ్ళ అన్నల్ని. అదే హృదయం కలిగి దేవుడిలాగా క్షమా హృదయం కలిగి జీవిస్తూ ఏసావు వలె క్షమా హృదయం కలిగి మనం అందరం జీవిస్తే నిత్య పరలోకం మనందరికీ అనుగ్రహింపబడుతుంది. మీరందరూ యెహోషాపాతు అన్నట్లు నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదు అన్నట్లు మనందరం కలిసి నిజదేవుడైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా ఎన్నుకొని ఆయన ఇచ్చిన క్షమాపణను బట్టి మనమందరం అది పొందుకొని దాన్ని బట్టి మన హృదయాల్లో మన శత్రువుల గురించి ప్రార్థించాల, మన ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థించాల, మన అన్నదమ్ముల గురించి. రాహాబు యేసు అయినప్పటికి ఆయన దేవుణ్ణి గుర్తెరిగినప్పుడు తన బంధువులను రక్షించుకుంది, తన తల్లిదండ్రులను రక్షించుకుంది, తాను రక్షింపబడింది. అదే విధముగా మన ఇరుగు పొరుగు వారు కూడా రేపు మనకు సాక్ష్యం చెప్పాలి మన జీవితంలో. అందుకని నేనైతే అయ్యా మా ఇరుగు పొరుగు వారితో మాకు సమాధానం దయచేయమని నేను ప్రతి శుక్రవారం ఉపవాసం ఉన్నప్పుడే కాదు ప్రతిరోజున అడుగుతూ ఉంటా. నాకు నేను మంచిగా ఉండటం కాదయ్యా, నా ఇరుగు పొరుగు వారు కూడా నాతో మంచిగా ఉండాలయ్యా, నా ఇంట్లో నీ వాక్యం నింపయ్యా అని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటా. నాకు శుక్రవారం అంటే చాలా ఇష్టం. ఆ రోజు నా బాధ అంతా దేవుడికి చెప్పుకోవాలనుకుంటా. క్షమించే దేవుడు ఆయన ఉన్నప్పుడు దేవుడు రాసి పెట్టాడు ముందుగానే, రాజులను ఆశ్రయించొద్దు, అధిపతులను ఆశ్రయించొద్దు, నీ దేవుడైన యెహోవాను ఆశ్రయించమన్నాడు. ఆయనే క్షమించే దేవుడు కాబట్టి ఆయన్నే ఆశ్రయిస్తూ నా చిన్న మాటలను ముగిస్తున్నాను. దేవుడిని ఈ వాక్యాన్ని దీవించును గాక. మంచిది.